గెలిచి ఏడాది గడుస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇప్పటివరకు ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయనటువంటి కేసీఆర్ గారు యాదాద్రిలా 1000 కోట్లతోటి ఆడ రామ మందిరం అయిపోయింది. వేల మండల హెడ్క్వార్టర్ లేకుండా లేకుండా అస్తంగానే అప్పటిదాకా మన బతుకులన్నీ ఆగమవుతాయి కదా. నరేంద్ర మోడీ ఏమో అది పూర్తి అయోధ్య రామ మందిరం పూర్తి కాకుండా హిందూ ముస్లింలను ఏదో విడగొట్టాలని చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి ఊరూరుకు వాడుకుంటున్నాడు. మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ దేవాలయాలు కట్టిస్తున్నాం అని ఆ రోజు వాళ్ళు కూడా చెప్పిండ్రు. అందుకొరకే మేము ఇయ్యాలని అడుగుతున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ తర్వాత మర్ర మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయిండు. మరి 2 సార్లు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని అడుగుతున్నాం. నువ్వు ఎమ్మెల్యే లేకుండా నువ్వు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటివి, నువ్వు డైరెక్ట్ ఢిల్లీ నుంచి నిధులు తెస్తాను చెప్పినావు, నువ్వు ఏ గుడి కట్టినావు చెప్పి అడుగుతున్నావు. నువ్వు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతావు కదా, నువ్వు హిందువునని చెప్పి ఓట్లు అడుగుతావు కదా పాయల్ శంకర్ గారు, నువ్వు ఏ గుడి కట్టినావు 10 ఏళ్ళ ముందు? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచి 14 నెలల్లో ఎక్కడ ఏ మందిర్ భూమి పూజ చేసినావు, ఏ ఊరుకు మందిర్కు చందా ఇచ్చినావు? కానీ నువ్వు ఎవ్వడికి చందా అయ్యావు. 14 నెలల్లో నువ్వు ఎమ్మెల్యేవై ఒక గుడికి పూజ చేయవు, భూమి పూజ చేయవు. కానీ మేము కట్టిన గుడ్లకు నువ్వు ఇప్పుడు పోయి ప్రారంభోత్సవాలు చేస్తావు. చేసుకో, నేను ప్రజలు గెలిపించిండ్రు, దాన్ని మేము శిరసావహిస్తాం. కానీ బిడ్డ, కేవలం హిందూ అంటేనే బీజేపీ అని చెప్పి, హిందూ మతం అంటేనే బీజేపీ వాళ్ళది ఇంటిది అని చెప్పి, మేము కూడా హిందువులమే, మేము కూడా హిందూ మతంలో పుట్టి గర్వపడతాం. కానీ మన మతం ఎంత గొప్పదో నువ్వు ప్రచారం చేసుకో. కానీ వేరే మతాల గురించి కించపరచకు, వేరే మతాలు కూడా వాళ్ళని కూడా ఈర్ష్యపడకు. అందుకే మా కేసీఆర్ గారు హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఒక్కటని చెప్పిండు. కాబట్టి నేను ప్రజలకు ఇప్పుడు తెలియజేస్తున్నా, ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు, ఎన్ని మందిరాలు కడతారో చూద్దాం. అప్పుడు మందిరాలు కట్టి ఆ మందిరాలకు డబ్బు ప్రభుత్వం నుంచి ఇప్పించి చేస్తే బాగుంటుంది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం డబ్బు మందిరాల కొరకు ఇయ్యలే. కానీ మన కేసీఆర్ గారు ఒక గొప్ప హిందూ ధర్మము, మందిరాలు కట్టిస్తే భక్తి చేస్తారు, భక్తి మార్గంలో ప్రజలు మంచి మార్గంలో ఉండటానికి అవకాశం ఉంటుంది.